మన ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా క్రికెట్కు ఆదరణ ఎక్కువనే చెప్పాలి. ముఖ్యంగా టీ20 క్రికెట్పై ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. పొట్టి క్రికెట్లో మెరుపు షాట్స్తో బ్యాటర్లు విరుచుకుపడుతుంటే అభిమానులు ఎంజాయ్ చేస్తారు. అయితే అంతర్జాతీయ పొట్టి క్రికెట్లో ఇప్పటికే ఎన్నో రికార్డులున్నాయి. తాజాగా ఓ క్రికెటర్ చరిత్రను తిరగరాశాడు. వరల్డ్ టీ20 క్రికెట్లో మైలురాయిని అందుకున్నాడు డారియస్ విస్. విధ్వంసకర బ్యాటింగ్తో ఒకే ఓవర్లో ఏకంగా 39 పరుగులు చేశాడు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజనల్ ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫైర్ ఈవెంట్లో భాగంగా జరిగిన మ్యాచ్లో ఈ అరుదైన రికార్డు నమోదైంది. సమోవా వర్సెస్ వనాటు మ్యాచ్లో చెలరేగిపోయి ఆడాడు సమోవా బ్యాటర్ డారియస్ విసర్. నిపికో బౌలింగ్లో 6 సిక్సర్లను బాదాడు. అంతేకాదు, నిపికో 3 నో బాల్స్ వేయటం ద్వారా 39 పరుగులు లభించాయి. డారియస్ తొలి 3 బంతులను స్టాండ్స్లోకి పంపగా ఆ తర్వాత నిపికో ప్రెషర్ ఫీల్ అయ్యాడు. దాంతో టెన్షన్లోనే నో బాల్ వేశాడు. తద్వారా ఫ్రీ హిట్ను అందుకున్న డారియస్ మరో సిక్సర్ను బాదాడు. ఆ తర్వాత చివరి 2 బంతులను కూడా సిక్సర్లుగా మలచడంతో ఒకే ఓవర్లో 39 పరుగులు వచ్చాయి. డారియస్ విధ్వంసకర బ్యాటింగ్ వల్ల చరిత్ర తిరగరాశాడు. ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ గల్లంతయ్యాయి. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఊచకోత రికార్డు కూడా బద్దలైంది. కాగా ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఒక ఓవర్లో 36 పరుగులు సాధించడమే అధికం. 2007లో టీ20 వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్ 6 సిక్సర్లను బాది ఈ రికార్డును సృష్టించాడు. ఆ తర్వాత యువరాజ్ సింగ్ రికార్డును కీరన్ పోలార్డ్ 2021లో అందుకున్నాడు. ఇటీవలి 2024లో ఆఫ్ఘాన్పై నికోలస్ పూరన్ కూడా 6 బంతుల్లో 6 సిక్స్లు బాదాడు. ఇదే ఏడాదిలో లిస్ట్లో దీపేందర్ సింగ్ కూడా ఉన్నాడు. రోహిత్ శర్మ, రింకు సింగ్ కూడా ఈ ఫీట్ను కలిసి సాధించారు. తాజాగా ఒకే ఓవర్లో 36 పరుగుల రికార్డును 28 ఏళ్ల డారియస్ విసర్ బ్రేక్ చేసేశాడు. వనాటుతో జరిగిన మ్యాచ్లో విసర్ 62 బంతుల్లో 132 పరుగులు చేశాడు. ఇందులో 14 సిక్సర్లున్నాయి. కాగా ఈ మ్యాచ్లో విజయం సాధించిన సమోవా 2026 టీ20 వరల్డ్ కప్ అర్హతకు అవకాశాలను మెరుగుపరుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సమోవా నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో వనాటు 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులకు పరిమితమైంది. విసర్ సెంచరీతో పాటు ఓ వికెట్ కూడా పడగొట్టాడు.